బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారికి వినతి పత్రం ఇచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ అధికారులే ఇసుక పంపిణీ చేయాలని ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యకులు రుసేగం భూమయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రుసేగం భూమయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లకు అధికారులే ఇసుక లబ్దిదారులకు తక్కువ ధరకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయం తెలిసిన విషయమే. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు జుక్కల్ నియోజకవర్గంలో మా ప్రియతమ నేత శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు గారి చొరవతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నటకు ప్రజలకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రావడంతో ఇసుక ధర అమాంతంగా పెంచుతున్నారని, అందుకే ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యకులు భూమాగా బాదిగా మద్నూరు మండల అధ్యకులు శంకర్, పిట్ల మండల అధ్యకులు జుక్కల్ మండల అధ్యక్షురాలు బాలాజీ, మధు, దిగంబర్, దత్తు, మధుకర్, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి కలవడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేము ఏ విధంగా కలిశామనేది చెప్పబోతున్నాము. ఎందుకంటే గవర్నమెంటు పేదలకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక పంపిణీ చేయడం జరుగుతుంది. కానీ ట్రాక్టర్ల వాళ్ళు అధిక ధర తీసుకొని లబ్ధిదారులకు దగ్గర అధిక వసూలు చేస్తున్నారు. దీన్ని అరికట్టాలి. ఎందుకంటే అరికట్టకపోయినట్లయితే వారు చాలా పైసలు చెల్లించి అప్పుల పాలై చాలా బీద పరిస్థితుల్లో ఉన్నవారికి కట్టుకోవడానికి ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అధికారులు సూచించినప్పటికీ దాన్ని వాళ్ళు కాంట్రాక్టర్లు వినకపోవడం, వారు పట్టించుకోకపోవడం అనేది చాలా జరుగుతుంది. ఈ అధికారులే దానికి వారికి చేతిలో తీసుకొని ఈ లబ్ధిదారులకు చెల్లించే విధంగా అధికారులు మరియు ఈ ఇసుక తక్కువ ధరకే ఇప్పుడు మేడం గారికి కలిసిన విధంగా కలిసి చెప్పడం జరిగింది. మేడం గారు కూడా చెప్పారు. జుక్కలకు 3500, మద్నూరుకు 3500, పిట్లంకు 3500 మరియు పెద్ద కొడబుగల్కు 3500, నిజాం సాగర్కు మాత్రం 4000 రూపాయలని చెప్పడం జరిగింది. బిచ్కుందకు కూడా 2500 చెప్పడం జరిగింది. వీళ్ళు గవర్నమెంట్ రేట్ నిర్ణయించినప్పటికీ గవర్నమెంటు వెసులుబాటు కల్పించిన దాని మీద నడవకపోవడం, ఈ కాంట్రాక్టర్ల పెదస్తనం, ట్రాక్టర్ల యాజమానులు లబ్ధిదారుల దగ్గర దోసుకోవడం సరికాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంఆర్పీఎస్ పక్షాన మేము కోరడం ఒకటే, గవర్నమెంట్ ఇచ్చిన వెసులుబాటును కొనసాగించాలి. గవర్నమెంట్ అధికారులు ఎంఆర్ఓలు అందరూ మరియు దాంట్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్లు ఎవరైతే కార్య దగ్గరికి పోయి ఉంటారో వాళ్ళు సీరియల్తో నడిపించి సీరియల్లో వచ్చినటువంటి ఫస్ట్ ఏ ఊరికి వస్తుందో ఆ ఊరికి నడిచిన తర్వాతనే వేరే ఊరికి పంపించే విధంగా జరిగింది. వాళ్ళకు మీరు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన ఊరికి తీసుకుపోయి ఇష్టం వచ్చిన రేటుకు ఇస్తున్నారు. అది సరికాదు. గవర్నమెంటు ఇచ్చిన వెసులుబాటును కొనసాగిస్తలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఇసుక లబ్ధిదారులు ఎంతలో కొంత లబ్ధి చేకూరాలని గవర్నమెంట్ ఒక లక్ష్యం. మరి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పేదవాళ్లకు లబ్ధి చేకూరాలి, పేదవాళ్ళు ఇందిరమ్మ ఇళ్లలో ఉండాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఇళ్లను, మరియు అదేవిధంగా చూసుకుంటే జుక్కల్ నియోజకవర్గం లక్ష్మీకాంతారావు గారు వారు ఎంతో చొరవ తీసుకొని ఫస్ట్ ఏం లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలి, ఆ ఇళ్లకు సకలం కావాలంటే వారు ఉచిత ఇసుకను కోరడం జరిగింది. ఇసుక ఇచ్చినటువంటి దాంట్లో అధిక ధర లేకుండా సకలంలో వారు తక్కువ ధరకే ఇచ్చి వారికి ఆదుకుంటారని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకు భారం ఎక్కువైతుంది కాబట్టి స్టీలు, సిమెంటు కూడా సబ్సిడీ ధరలో ఇచ్చే విధంగా చూడాలి. గవర్నమెంటు దీని మీద చొరవ తీసుకోవాలి. దాన్ని కూడా తగ్గించి విధంగా చూసినట్లయితే లేనటువంటి వారు, పూర్తిగా ఇల్లు కట్టుకునే స్థితిలో లేనటువంటి వారు కట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీని మీద పుర ఆలోచించి గవర్నమెంటు దాని మీద శ్రద్ధ వహించి, మరియు ఈ ఇసుక ఒకటే కాకుండా
స్టీలు, సిమెంటు, ఇసుక ఈ 3 ఉచితం ఇచ్చి ఈ యొక్క 5-6 లక్షలు ఏదైతే ఎస్సీ వాళ్ళకు ఇస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసి మరి ఇవన్నీ ఫిరిచినట్లయితే వారు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది బీద వాళ్ళు కట్టుకోవాలనుకుంటేనే అయోమయంలో పడుతున్నారు. దీంట్లో మేస్త్రికి 2,800 పోతుంది, 2,80,000 దాకా వెళ్ళిపోతుంది. ఇసుకకు ₹1,00,000 అవుతున్నది, సిమెంటుకు ₹1,50,000 అవుతుంది, స్టీలుకు ₹1,00,000 అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చింది ఎలాంటి సరిపోతలేదు. దీని మీద వీళ్ళు ఎస్సీలకు ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో దాని మీద సరిగా మరీ చేసి దానికి వెసులుబాటు కల్పించే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకొని మరియు ఇంకో సర్వే చేస్తారా, మరి ఏం చేస్తారా, ఈ లబ్ధిదారులకు చేకూర్చి ఆదుకుంటుందని మేము భావిస్తూ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, విన్నవించుకుంటున్నాం.